అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూలై 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్ వైస్ అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. కెరియర్‌లో మీరు ప్రెజెంట్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో, హార్డ్ వర్క్‌కి మీకు మంచి ప్రమోషన్స్ రావడం గానీ, సో మీ సాలరీ ఇన్‌కమ్ పెరగడం కానీ, మీరు అనుకున్నది మీరేదైనా జాబ్‌లో ఉంటే గనక ఆ జాబ్ మీకు అంటే సక్సెస్ రావడం, గ్రోత్ అనేది ఉండడం అండ్ కొత్త న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. చాలా బావుంటుంది కెరియర్‌లో. అండ్ బిజినెస్ వైస్ అయితే మీకు కొంచెం క్రాస్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే కరెక్ట్‌గా మీరు స్టెప్ తీసుకోలేకపోతున్నారు బిజినెస్‌లో. అంటే ఏ బిజినెస్ మీకు కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఏ బిజినెస్ మీకు వర్కౌట్ అవుతుంది, ఏది చేస్తే బావుంటుంది అన్న దాంట్లో మీకు ఎక్కువ కన్‌ఫ్యూజన్ అనేది బాగా కనిపిస్తుంది. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మీరు బిజినెస్ పరంగా అయితే. సో, కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా కొంచెం థింక్ చేసి మీ డెసిషన్ అనేది తీసుకుంటే బిజినెస్‌లో కూడా మీకు మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్ వైస్ అయితే మీకు చాలా బావుంటుంది. ఒకవేళ మీరేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైనా సర్జరీస్ గానీ, మీరిప్పటిదాకా హెల్త్ వైస్ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసుంటే, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాని నుంచి మొత్తం మీరు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎప్పటినుంచో మీకేదైనా హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ బాగా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే సో, దాని నుంచి మీరిప్పుడు బయటికి వచ్చి మీకు హెల్త్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది బాగా ఉంటుంది. మీరు ముందు కన్నా ఇప్పుడు ఫ్రీగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ రిలేషన్‌షిప్ చాలా డిసప్పాయింట్‌మెంట్ కార్డ్ వచ్చింది. అంటే చీటింగ్స్ జరగడం. సో, మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ థర్డ్ పర్సన్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తుంది రిలేషన్‌షిప్‌లో. సో, దానివల్ల మీరు చాలా హర్ట్ అవ్వడము, చాలా బాధపడడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రిలేషన్‌షిప్ వైస్ చాలా నెగెటివ్‌గా ఉంటుంది. కొంచెం ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ ఫైట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ మీ రిలేషన్ బ్రేకప్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. అప్పుడే మీకు పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది మీకు ఎగ్జామ్స్‌లో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గానీ, సో మీరు చదువుతున్న కాలేజ్‌లో గానీ, మీ క్లాస్‌లో గానీ ఎక్కువ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కువ వేరే వాళ్ళకన్నా మీకు మంచి పొజిషన్ సో మీరు ఫస్ట్ పొజిషన్‌లో ఉండాలి అంటే మీరు ఇంకా వర్క్ హార్డ్ చేస్తేనే మీకది పాజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఫైనాన్సెస్ చాలా బావుంటాయి. మీరు ఏదైనా ఇన్‌కమ్ ఎందులో అయినా పెట్టుకోవాలి అనుకుంటే ఫైనాన్సెస్ మ్యాటర్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. గ్రోత్ ఉంటుంది. మీరు పెట్టిన దాంట్లో మీకు మంచి గ్రోత్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్సెస్ అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయని చెప్పొచ్చు. మ్యారేజ్ వైస్ కూడా కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. అంటే మీరు ఏదైనా మ్యారేజ్ కోసం ప్రపోజల్ కోసం గనక ఎదురు చూస్తుంటే, అది మీకు డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం మీకు టైం పట్టే ఛాన్స్ ఉంది మ్యారేజ్ విషయంలో. అండ్ ఓవరాల్‌గా అయితే కెరియర్‌లో మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అండ్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.